ఉన్నాయి. ఇప్పుడు మోడీ ఇచ్చిన అక్రమమైన సంపాదన ఉంది, 22,000 కోట్ల కాంట్రాక్టులు ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొచ్చి పెట్టి కొంటాను అనుకుంటున్నాడు. వీళ్ళకి ఈ జిల్లాలో మొదటి నుంచి ఉన్న అలవాటు, అది మనందరి చర్చల్లో మీ మీడియా మిత్రులను అడిగినా ప్రజలను అడిగినా ఎవరినైనా చెప్తారు. వాళ్ళ దగ్గర ఉన్నది డబ్బుల అహంకారం, పైసలతో మేము దేనైనా కొంటాం, ఎవరినైనా కొంటాం అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక ఈ జిల్లాలో ఇన్ని రోజులు వీళ్ళు చేసిన దుర్మార్గాలకి ఫుల్ స్టాప్ పడుతుంది. ఈరోజు వ్యక్తిగత ఆరోపణలు అమ్ముడు పోయాయని చెప్తున్నాం. ఎక్కడైనా ఆధారం ఉంటే చూపించమని చెప్పి మీడియా ద్వారా జగదీశ్వర్ రెడ్డిని కానీ నిందలేస్తుంటే వాళ్ళు అడుగుతున్నా. నేను నిరూపిస్తా. 2014 కంటే ముందు జగదీశ్వర్ రెడ్డి ఆదాయం ఎంత, ఆస్తి ఎంత, ఆ రోజు నీ పరిస్థితి ఏంది, ఈ రోజు నీ ఆస్తి ఎంత. నువ్వు ఎన్నో మర్డర్ కేసులలో, నీ నాగారంలో తుంగతుర్తి మండలంలో మర్డర్ కేసులలో A1, A3, A14 గా 3 కేసులలో 14 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ పోయినావు. జైలుకు పోయొచ్చినావు. మర్డర్ కేసులలో 8.5 సంవత్సరాల్లో దాదాపు 1000 కోట్లు సంపాదించినావు. ఒక్క రూపాయి సొంత ఇల్లు లేని నువ్వు ఈరోజు శంషాబాద్ ఏరియాలో 70 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నావు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.